ముద్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో ఉన్నాము. రైతు కృష్ణ గారు అర్ధెకరంలో కళ్యాణి వంకాయని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం మేడం. అర్ధెకరం పొలంలో కళ్యాణి వంకాయ సాగు చేస్తున్నారు కదా, ఎప్పుడు పెట్టుకున్నారు ఈ మొక్కలు? 45 రోజులు అవుతుంది మేడం పెట్టి. ఆల్రెడీ పూత కాతకు వచ్చింది. అవును, ఇంకొక 15-20 రోజులు అయితే కాపు స్టార్ట్ అవుతుంది మేడం. ఒక హాఫ్ ఎకర్ వేసాం. అంటే మొక్కలు ఎన్ని పట్టినాయి? అర్ధెకరానికి సంబంధించి ఒక్కొక్క మొక్క కాస్ట్ ఎంత పడింది? ఒక్కొక్క మొక్క 80 పైసలు పడ్డది మేడం. హాఫ్ ఎకరకు ఒక 5,000 మొక్కలు పట్టినాయి. 5,000 మొక్కలు. 5,000 మొక్కలు పట్టినాయి. ఏం రకం పెట్టుకున్నట్టు ఇది? కళ్యాణి వంకాయ మేడం. అంటే దీనికి ఒక విత్తనానికి ఒక పేరు ఉంటుంది కదా? అంకుర్ విత్తనం పెట్టినాం మేడం. అంకుర్ విత్తనం పెట్టినాం, బాగానే వస్తుంది. ఇంకా కాపు స్టార్ట్ కాలేదు, అవుతుంది మేడం. పూత ఖాతా మీద ఉంది. నిన్ననే కూడా 19 మందు కూడా డ్రిప్కి ఎక్కించడం జరిగింది మేడం. అంటే గతంలో ఈ కళ్యాణి వంకాయ అంకుర్ విత్తనం పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మేడం. కాకపోతే ఇంత కాకుండా తక్కువ పెట్టినాం, ఒక 10 గుంటలు పెట్టినాం. 10 గుంటలు పెట్టినాం. మంచిగానే కాపు వచ్చింది, మంచిగానే బెనిఫిట్ కూడా వచ్చింది మేడం. అంటే ఎంత వచ్చింది అప్పుడు 10 గుంటలలో పెట్టినప్పుడు? 10 గుంటల్లో నాకు 60-70 వేలు వచ్చింది మేడం. 10 గుంటలలో 60-70 వేల వచ్చింది ఆదాయం వచ్చింది. ఇప్పుడు మొక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయింది కదా? అవును మేడం. ఎన్ని రోజుల వరకు వస్తూనే ఉంటుంది ఖాతా ఇది? ఇక దీన్ని ఏం చేయాలంటే మనం ఉన్నటువంటి మందులు స్ప్రే చేసుకుంటుంటే 6 నెలల వరకు కాపు వెళ్తూనే ఉంటుంది. 3 రోజుల కొనాడు తెంపుకుంటే కాపు వస్తూనే ఉంటుంది మేడం. అంటే తెంపినప్పుడల్లా అందాదా ఎంత రావచ్చు? హాఫ్ ఎకర్ మొన్న నాకు 10 గుంటలకు కానీ 2 క్వింటాలు వెళ్ళేది తెంపినప్పుడల్లా. ఇప్పుడు అర్ధ ఎకర కాబట్టి ఒక 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు వెళ్ళొచ్చు, వెళ్తుంది ఖచ్చితంగా నాకు ఉంది మేడం. ఒక అంచనా ఉంది మేడం. అది బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ అర్ధ ఎకరానికి పెంచిరు, ఇది మళ్ళీ వేసినాం మేడం. ఈ వంకాయకి చీడపీడల సమస్య ఎక్కువ ఉంటుంది అంట? ఉంటుంది మేడం. ఎన్ని రోజులకు ఒకసారి పిచికారీలు అవసరపడతాయి? వారానికి ఒకనాడు పిచికారీ చేస్తున్నాం మేడం. దోమ మందు, పురుగు మందు, ఇవన్నీ పూత మందు, ఇవన్నీ పిచికారీ చేస్తున్నాం మేడం. పెట్రోల్ పంప్తో నేను స్ప్రే చేస్తాను మేడం. ఖాతా స్టార్ట్ మొదలైంది కదా, ఇప్పటి వరకు ఎంత వచ్చినట్టు? పెట్టుబడి ఖర్చు దున్నడానికి కావచ్చు, మొక్కలకు కావచ్చు, అంతా నాకు ఒక 30,000 వచ్చింది మేడం ఇప్పటి వరకు. మొత్తం నారు వచ్చేసి, మందులు వచ్చేసి, డ్రిప్ వచ్చేసి అంతా వచ్చి ఒక 30,000 ఖర్చు వచ్చింది మేడం ఇప్పటికి. ఇప్పుడు స్టార్టే. ఇప్పుడు కలుపు గిలిపి ఏముండదు. భోజనం ఊకినగా మేడం. భోజనం ఊకితే ఏమైందంటే కాపు కాసినా కూడా ఈ చెట్టుకుని ఉంటుంది మేడం. కాపు మనం కాస్తున్నాం కదా, అది ఒరగకుండానే భోజనం ఊకినాం. ఎండాకాలం కాబట్టి పదను ఓడుస్తుంది కాబట్టి భోజనం ఊకి ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడైతే ఏం లేదుగా. వారానికి ఒకనాడు స్ప్రే ఉంటుంది మేడం. స్ప్రేల ఖర్చు ఒకటి ఉంటుంది అంతే మనకి. అంతే మేడం. ఈ దున్నే ముందు ఎట్లా సిద్ధం చేసుకున్నారు భూమిని? ఎంత తీసుకున్నారు? మొక్కకు సాలుకు మంచి విశాలంగా ఉంది. మొక్కకు 4 ఫీట్లు మేడం. అంటే మొక్కకు 2 ఫీట్ మేడం. గ్యాప్ వచ్చేసి 4 ఫీట్లు. 4 ఫీట్లు మంచిగా ఉంది మేడం. ఎందుకంటే మొక్కలు పెరిగినాక కూడా కమ్ముకొని పోయి గాలి వెళ్తురు ఆడకుండా ఇప్పుడు మంచిగా ఆడుతుంది. మంచిగానే ఉంది మేడం. ఇప్పుడైతే బాగా ఉంది, గాలి వెళ్తురు మంచిగానే ఆడుతుంది. అంటే నర్సరీ నుంచే తెచ్చుకున్నారా? నర్సరీ నుంచే తెచ్చుకున్నాం. లేకపోతే మీరు విత్తనం ఇచ్చి? లేదు మేడం, నర్సరీ నుంచే తెచ్చుకున్నాం. యాచారంలో నర్సరీ ఉంటది, ఆ నర్సరీ నుంచే తెచ్చుకున్నాం. నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నారు. ఈ డ్రిప్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? ఇది ఇక వారం దినం తప్పి దినం స్ప్రే. ఈ ఉన్నటువంటి భోజ పోసినాగా మేడం, ఆ భోజ తడిస్తే సరిపోతుంది. అక్కడే వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి బాగుంటుందని. కృష్ణ గారు, పోయిన సంవత్సరం 10 గుంటల్లో లేసినాం అన్నారు కదా, అంతకు ముందు ఎప్పుడన్నా వేసిరా వంకాయ? అప్పుడు ఏమేయలే మేడం. పోయినసారే ఫస్ట్ వేసినాం, చాలా మంచిగా బెనిఫిట్ వచ్చింది. మళ్ళీ అదే విధంగా పోయినసారి 10 గుంటలు వేసినాం కాబట్టి ఇప్పుడు ఒక అద్దెకర వేద్దామని స్టార్ట్ చేసినాం మేడం. ఏ మార్కెట్కి వెళ్తుంటారు? ఎల్బినార్ వెళ్తాం మేడం. ఎల్బినార్ మార్కెట్ ఉన్నది ఇక్కడ నుంచి ఒక 42 కిలోమీటర్లు ఎల్బినార్ మార్కెట్. మేము పొద్దున్నే పోయి రైతులను అమ్ముకొని వస్తాం మేడం అక్కడ. ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి ఎల్బీ నగర్ మార్కెట్ వెళ్తున్నాం అన్నారు కదా, మీకు దగ్గరలో మాల్ కానీ, ఇబ్రహీంపట్నం కానీ, యాచారం కానీ పెద్ద మార్కెట్లు లేవా? లేదు మేడం. అంటే తప్పనిసరిగా ఎల్బినార్ పోవాల్సిందే. అంటే పెద్ద రైతులంగా మేడం, రోజు మా చౌదరిపల్లిలా రోజు ఒక 3 DCL కూరగాయలు వెళ్తాయి. 6 రకాలు, ఒకటే రకం కాకుండా అన్ని రకాల కూరగాయలు మేడం. అన్ని రకాల కూరగాయలు కొనాలంటే మేము ఎల్బినార్ వెళ్ళవలసి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మాకు ఇక్కడ యాచారంలో ఉన్నటువంటి యాచారం టౌను సెంటర్ ఉన్నది. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి కూడా యాచారంలో కొనుక్కొని పోతున్నారు కాబట్టి మాకు యాచారంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ వంకాయకు సంబంధించి మంచి ధర ఏది దక్కింది పోయిన సంవత్సరం?
ఇప్పుడైనా 30 రూపాయలు పోతుంది మేడం. 30 రూపాయలు పోతున్నది. అప్పుడు పోయినసారి బాగానే వచ్చింది. ఎప్పుడైనా బాగానే ఉంది. అప్పుడు కూడా 25-30 రూపాయలు పోయింది. ఇప్పుడు కూడా 30 రూపాయలు పోతుంది. అంటే దీనికి ఈ సీజన్ లో మంచి ధర ఉంటది అనేమన్నా ఉంటదా? ఏముండదు. ఈ కళ్యాణ్ వంకాయ కంటే మంచి రకమే, మంచి మార్కెట్ ఉంది, మంచిగానే ఉన్నది మేడం. ఎప్పుడు పెట్టుకున్నా మనకైతే 30 రూపాయలకు తగ్గకుండా 30-25 రూపాయలు ధర వస్తుంది మేడం. 30 రూపాయల లాగా వస్తే మంచి ధర అన్న. మంచి ధరనే, మంచి ధరనే రైతుగా, అంతేగా మేడం. కృష్ణ గారు, ఇప్పుడు ఇది పెట్టినాక 45 రోజులకు మనకు వస్తుంది కదా, పెట్టేటప్పుడు మనకి ఎన్ని రోజుల మొక్కిస్తారు? ఇది 25 డేస్ మేడం. 25 రోజుల మొక్కిస్తారు. 45 రోజులకు మనకు పంట చేతికి వస్తుంటది, అమ్ముకుంటుంటాం. అట్లా 6 నెలల పాటు వస్తుంది. అవు మేడం. అంటే 6 నెలల పంట అనుకోవచ్చు. 6 నెలల పంట అనుకోవచ్చు. 6 నెలల పాటు 45 రోజుల తర్వాత నుంచి 3 రోజులకు ఒకసారి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి మేడం. తోమ మందు, పూత మందు ఇవన్నీ స్ప్రే చేసుకోవాలి. అడుగు మందులు డ్రిప్ కానీ మనం వేసుకున్న 28 కానీ అవి ఎక్కించుకుంటే మనకు వస్తూనే ఉంటుంది మేడం. వంకాయ పెట్టక ముందు ఏం పెట్టారు దీంట్లో? బంతి పెట్టినా. బంతి పెట్టిరు. అంటే బంతి ఒక పంట తీసినాక వంకాయ పెట్టుకుంటే మళ్ళీ మనకు జూన్ వరకు పురస్తు, మళ్ళీ జూన్ లో వేరే పంట ఒక నెల గ్యాప్ ఇచ్చుకోవాలి. ఈ పంట జడగొట్టినాక వేరే పంట వేయాలనుకుంటే ఒక 1 మంత్ గ్యాప్. ఎందుకంటే భూమి మక్కాలిగా మేడం, దున్నాలి, అందులో ఉన్నటువంటి కీడ పుడవులు అన్ని వెళ్ళిపోవాలి కాబట్టి అట్లా. అంటే ఓవరాల్ గా వంకాయ సాగు అయితే బాగానే అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది మేడం. ఎవరైనా రైతులకు వంకాయ సాగు చేయాలనుకుంటే మీరు ఇచ్చే సలహా, మీ అనుభవం? అంటే మేడం, ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం మంచిగానే ఉంది, వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కూడా రేటు మంచిగానే ఉంది, బాగానే ఉంది, గిట్టుబాటు ధర ఉంది, బాగానే ఉంది మేడం, వేసుకోవచ్చు. వంకాయ వేసుకోవచ్చు. 3 రకాలు వేసుకుంటే మన మార్కెట్ కోతగా మేడం ఎట్లా? అవును. కళ్యాణ్ వంకాయ, నల్ల వంకాయ, తెల్ల వంకాయ, గులాబీ వంకాయ, 4 రకాల వంకాయలు వేసుకున్నాం అనుకో మార్కెట్ ఇట్లా పోతున్నాం కాబట్టి 4 రకాలు తీసుకొని పోతే మనకు గిట్టుబాటు ధర మంచిగానే ఉంది మేడం. ఇప్పుడు కూడా 20 రూపాయలు మార్కెట్లో నడుస్తున్నాయి. తెల్ల వంకాయ కానీ, నల్ల వంకాయ కానీ, కళ్యాణ్ వంకాయ 30 రూపాయలు పోతుంది మేడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. వంకాయ కూడా ఎప్పుడు డిమాండే ఉంటుంది. డిమాండే ఉంది. ఇప్పుడు మాఘమాసం కాబట్టి పెండిల స్టార్ట్ అయింది కాబట్టి రేటు మంచిగానే ఉంటుంది మేడం. మంచిగానే ఉంది. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.